కేంద్రంలో ఈసారి కూటమి అధికారంలోకి వస్తుందా? రాహుల్ 150+150 ఫార్ములా వర్కౌట్ అవుతుందా? 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న హస్తానికి అదిరిపోయే రిజల్ట్స్ వస్తున్నాయా? కూటమి పవర్లోకి వస్తే తెలంగాణలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి ఢోకా ఉండదా? రాష్ట్రం అప్పులు క్లియర్ అవుతాయా? సంక్షేమానికి నిధులు కొరత ఉండదా? రాహుల్ మాటలు రేవంత్లో జోష్ నింపుతున్నాయా? 5 ఏళ్లు కాదు, మరో 5 ఏళ్లు పవర్లో ఆయనే ఉంటారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. కేంద్రంలో కూటమిదే అధికారమని రేవంత్ ధీమా. 150+150 లెక్క తేల్చేసిన రాహుల్ గాంధీ. కేంద్రంలో కాంగ్రెస్ వస్తే తెలంగాణకు వరమే. సంక్షేమ పథకాలకు నిధులు డోకా ఉండదు. కేంద్రంలో చక్రం తిప్పనున్న సీఎం రేవంత్ రెడ్డి. 5 ఏళ్లు సీఎంగా రేవంతేనని అధిష్టానం భరోసా. 10 ఏళ్లు తానే సీఎంగా ఉంటానని రేవంత్ ప్రసంగాలు. హస్తం సర్కార్ని ఎవరూ టచ్ చేయలేరని వార్నింగ్స్. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందని ఆ పార్టీ నేతలు కొన్ని రోజులుగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఇప్పటి వరకు జరిగిన 5 విడతల పోలింగ్ సరళిని లెక్కలు వేసుకుంటూ కాంగ్రెస్కు ఎన్ని సీట్లు వస్తాయో ఒక అంచనాకు వస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ ఒంటరిగా 150 సీట్లు గెలుస్తుందని రాహుల్ గాంధీ ప్రకటించారు. మరో 150 సీట్లు మిత్రపక్షాలకు వస్తాయని అంటున్నారు. దీంతో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంచనాలు రోజురోజుకు పెరుగుతుండడంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలో జోష్ కూడా క్రమంగా పెరుగుతోంది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే తనకు తిరుగు ఉండదన్న భావనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఆయన సన్నిహితుల వద్ద పదే చెబుతున్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కేవలం 3 రాష్ట్రాల్లోనే. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో ఆ పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల ఖర్చులకు ఈ రాష్ట్రాల నుంచే భారీగా నిధులు కాంగ్రెస్కు అందుతున్నాయి. రేవంత్ రెడ్డి అయితే అధిష్టానం వద్ద నుంచి మార్కులు కొట్టేసేందుకు మిగతా రాష్ట్రాల కన్నా ఎక్కువ నిధులు సమకూరుస్తున్నారని ప్రచారము జరుగుతోంది. తెలంగాణలో 5 ఏళ్లు సీఎంగా రేవంత్ ఉంటారన్న భరోసా అయితే అధిష్టానం ఇచ్చింది. అయితే రేవంత్ మాత్రం 10 ఏళ్లు తానే ముఖ్యమంత్రి అని ఇటీవలే ప్రకటించారు. తన ప్రభుత్వాన్ని ఎవరూ టచ్ చేయలేరని కూడా హెచ్చరించారు. దీని వెనుక పెద్ద కారణమే ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్కు రాష్ట్రం నుంచి భారీగా నిధులు సమకూర్చుకుంటూ పార్టీలో పట్టు పెంచుకుంటున్న రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో పార్టీ గెలిస్తే మరింత పట్టు సాధించాలని భావిస్తున్నారు. తద్వారా ఇప్పటికే సీఎం పదవి ఆశిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వారికి చెక్ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇక 10 ఏళ్ల పాటు తన సీటు ఖాయం చేసుకోవచ్చని కూడా అంచనాలు వేస్తున్నారు రేవంత్ రెడ్డి. మరోవైపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అప్పులన్నీ తీరుతాయని, సంక్షేమ పథకాలకు భరోసాగా భారీగా నిధులు వస్తాయని భావిస్తున్నారు. అందుకే కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావాలని ఆశిస్తున్నారు. దీనికోసం తెలంగాణ నుంచి అధిక స్థానాలు ఇవ్వడానికి సర్వశక్తులు ఒడ్డారు. కానీ ఆశించిన ఫలితాలు రావడానికి ఇప్పటికే టీపీసీసీ కూడా ఒక అంచనాకు వచ్చింది. అయినా కేంద్రంలో కాంగ్రెస్ వస్తుందని రాహుల్ ప్రకటించడం సీఎం రేవంత్కు ఉత్సాహాన్ని ఇచ్చింది. చూడాలి మరి అంతిమంగా రేవంత్ ఆశలు నెరవేరుతాయో లేదో.